బాబాయ్ మీ పేరు? నా పేరు తిరుమలగొండ వెంకటరామ ప్రసాద్ నాన్న. ఏం చేస్తుంటారు అన్న? అద్దాల పని చేసుకుంటా ఉంటాం. ఏంటి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది. ఈసారి ఎవరికి సీఎం పదవిని కట్టం పెట్టే అవకాశం ఉందంటారు ప్రజలు? అయ్యా ఏదేమైనా 100, 150, 170 అన్నాడు కానీ అంత రావు. కానీ ఈసారి గవర్నమెంట్ అయితే జగనే పాలన చేస్తాడు. మంగళగిరి అయితే మాత్రం లోకేష్ గెలుస్తాడు. అది ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా. ఇక్కడ ముగ్గురు పోటీ చేసినా ఎవరు చేసినా మంగళగిరిలో ఒక బలమైన క్యాండిడేట్ లేడు వైఎస్ఆర్సీపీకి. ఆర్కే గారు పోవడంతో కొంచెం బలం తగ్గిపోయింది. బలమైన క్యాండిడేట్ లేకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం లోకేష్ మీద 100% లోకేష్ అంటున్నారు. ఇదైతే మాత్రం గ్యారెంటీ లోకేషే గెలుస్తాడు మంగళగిరి. అంటే బీసీ సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం. ఇక్కడ ఏబీసీ పనిచేయదు నాన్న, ఏబీసీ పనిచేయదు. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. ఎమ్మెల్యే కాకపోయినా అయినా కొద్దిగా బలంగా ఏదైనా పేదలకు ఏదైనా సహాయం చేయాలన్నా ఫస్ట్ నుంచి చేస్తాను ఉన్నాడు. లోకేష్ అయితే గెలుస్తాడు అన్న మంగళగిరి. మేము పక్క వైఎస్ఆర్సీపీ కాకపోతే ఈసారి మాత్రం మేము లోకేష్గా వేస్తాం. అసలు ఏం చేస్తున్నారు లోకేష్ గారు? ఇక్కడ ఏం చేసేది ఉంది, పేదలకి కుటుంబేషన్లని మంచి చేయడని, ఇక బళ్ళని వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కానీ ఏదైనా గొప్పని ఏదైనా మనిషి ప్రాణం పోయినా ఏం పోయినా మరి మట్టి ఖర్చులు కానీ అదని ఇదని అధికారంలో లేకపోయినా మరి దగ్గరుండి చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు ఏదైనా కానీ. కత్తి ఆర్కే గారి హయాంలో ఏది చేసిందేం లేదు కానీ వరుసగా నిలబడాలి ఈ నట్టగా వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే లోకేష్ చేస్తున్నాడు. ఎందుకు అబద్ధం ఎందుకు కానీ లోకేషే గెలుస్తాడు. అంటే ఆయన కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, నన్ను గెలిపిస్తే కనుక మంగళగిరిని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా నేను చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నారు. అది ఇసుక అడుగులు వేస్తారని భావిస్తున్నారు మీరు? ఒక వైసీపీ అభిమానిగా చెప్పండి. చేస్తాడు, చేయగలుగుతాడు. ఎందుకంటే మంచి ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కొట్టాలని కొట్టాడు అనుకో ఈసారి 100% చేస్తాడు. చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. చేసే సత్తా లోకేష్లో ఉంది, చేస్తాడు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా గతంలో 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినా కూడా నేను మళ్ళీ పోటీ చేస్తాను కాంగ్రెస్ తరపున అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించారు. ఒకవైపు గంజి చిరంజీవి కూడా నేను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్రిముఖ పోటీ ఏ విధంగా ఉండబోతుందంటారు? త్రిముఖ పోటీ అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పదవి కోసం ఆశించట్టు వెళ్ళడం కరెక్ట్ కాదు. అది ఆయన ఏమన్నాడు ఫస్ట్లో, ఉంటే జగన్ వెనకాల ఉంటా లేదంటే నా పొలంలో ఉంటా అన్నాడు. ఫస్ట్ నుంచి అదే చెప్పాడు ఆయన. ఉంటే జగన్ జెండా మోస్తా లేదంటే నా పొలంలో బస్తా మోస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు షర్మిల వెనకాల చేరాడు వెళ్ళి. అది ఎంతవరకు ప్రజలు ఆర్కే నమ్ముతారు? ఇప్పుడు నువ్వు రాజకీయాలు మేనేజ్ చేసి నీ పొలంలో పని చేసుకుంటే అది ఎవరైనా నిన్ను నమ్ముతారు, 100% నమ్ముతారు. ఎందుకంటే ఆర్కే మాట మీద నిలబడ్డాడని. ఏ మాట మీద నిలబడి నువ్వు పదవుల కోసం ఆశించి షర్మిల వెనకాల చేరి మళ్ళీ జగన్కి వెన్నుపోటు పొడిచినట్టు కాదా నువ్వు? ఇప్పుడు బలమైన సామాజిక వర్గం ఇక్కడ బీసీకి ఇద్దాం అనుకున్నాడు. నువ్వు ఓసి అయినా నీ వెనకాల వచ్చింది చేసింది ఏది చేసేవాళ్ళేమో. ఇప్పుడు నువ్వు ఏది చేయకుండా నువ్వు వెనకాల ఉండి ఆయనకి సీట్ ఇచ్చారని ఇప్పుడు నీకున్నంత కానీ నీ వెనకాల తిరిగాడు మరి గంచిరంజయ్ కానీ వీళ్ళు కానీ. మరి ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్ చేయాలి కానీ చేయకుండా నాకు పదవి కావాలన్న ఉద్దేశంతో నువ్వు బయటకు వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్ అది? ఆర్కైనా కూడా ఎవరో తన అభిమానులు వాళ్ళు ఏదైనా వేస్తారేమో కానీ పార్టీ పరంగా అయితే కొద్దిగా తక్కువే. మరి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేస్తూ ఉన్నారు. రేపు పోటీలో కాంగ్రెస్ కూడా నిలబడితే అసలు కాంగ్రెస్కి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు? అసలు షర్మి గారు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? షర్మిల అసలు ఎవరు పట్టించుకోరు బస్సు. షర్మిల అనేది ఆమె కూడా ఒక పదవి కోసం ఆశించిన మనిషి. మొన్నటిదాకానేమో నా తెలంగాణ బిడ్డ అంది, నా తెలంగాణ కోడలే నాకు ఆంధ్రాతో పనే ఉందంది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఎవరు నమ్ముతారు ఆమెని? ఎవరన్నా నమ్మే మాటలేనాయి? ఏదన్నా ఒక అర్థం ఉందా? ఏదైనా రాజకీయాల్లో విలువలు శాతం అనేది ఉండాలి. ఆమెకి లేవు. ఆ పదవి కావాలా, సోనియా గాంధీ చుట్టూ తిరగాల, ఏదో పీసీసీ తెచ్చుకుంది కాళ్ళు గడ్డలు పట్టుకొని. ఇప్పుడు ఏదో మళ్ళీ పోటీ చేయాలనుకుంటుంది. చేసినా కూడా 100 కంటే తక్కువ తీవ్రవాళ్ళకి. ఆమెను ఎవరు నమ్మరు అసలు. ఒక జగన్ చెల్లెలు కాబట్టి ఒక ఇంతవరకు అభిమానించారు. ఇప్పుడు జగన్ కాదంటే మాత్రం ఎందుకు పనికి రాకుండా ఎవరు నమ్మే మనిషి అయితే కాదు ఆమెను. కాంగ్రెస్ అయినా ఏముండదు బాబు, ఇక్కడ లోకేషే గెలుస్తాడు 100%. మంగళగిరి లోకేష్. అంటే నన్ను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి, ఆయన గెలుపుకి నేను ఎంతో కృషి చేశానని కూడా బాధపడుతూ ఉన్నారు. లేదు మోసం చేశారండి. ఏంటి నీకు ఏ ఇంట్లో లేవు గొడవలు? చంద్రబాబు నాయుడు ఇంట్లో లేవా? లేకపోతే ఎవరింట్లో లేవు? అన్నా చెల్లెలు అక్క చెల్లెలు సహజంగా తన్నుకుంటారు, గొడవలు పడుతుంటారు. ఇవన్నీ ఏదో నీకేదో తేడా జరిగింది కానీ రోడ్డు ఎక్కితే ఎట్ట కుదిరింది? ఇప్పుడు అన్నగా ఇచ్చాడు, ఇచ్చిన వరకు ఆయన ఏం చెప్పుకోలేదు. ఇప్పుడు బయటికి ఎంత ఇచ్చాడో ఏం చేశాడో అది నీకు తెలుసు. నువ్వు ఎవరికి రాసుకున్నావు ఏం చేసుకున్నావు నీకు తెలుసు. ఏం చెప్పుకోలేదు కానీ అది విషయం అయితే మాత్రం షర్మిలాకి అది ఏమి ఉండదు నాన్న. ఇక్కడ షర్మిలాకి ఏమి ఉండదు. గెలిచేది కూడా లోకేషే గెలుస్తాడు ఈసారి. ఇక్కడ రాష్ట్రం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. బాబు ఇది రాజధాని ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. మరి ఈరోజు రాజధాని ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమన్నా జరుగుతున్నాయి? అసలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏం జరగలేదన్న. మా కోరికలు ఏంటంటే మా పిల్లలు ఇద్దరు బీఫార్మసీ చదువుకున్నారు, హైదరాబాద్లో బతుకుతున్నారు.
అదే కానీ ఇక్కడ కానీ రాజధాని ప్రాంతంలో ఐటీ కారిడార్ జగన్మోహన్ రెడ్డి కానీ పెట్టినట్టయితే నా పిల్లలు వెళ్ళి ఆడికి వెళ్ళి బతకాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఆంధ్రా నుంచి నా 2 కూతుర్లు ఆడో వెళ్ళి 3 ఏళ్ళ నుంచి మరి ఆడ బతుకుతున్నారు. మరి ఇక్కడ రాజధానిలో ఐటీ పెట్టుకొని చేస్తారని మేము ఓట్లు వేసాం. పిల్లలు ఆడుకు వెళ్ళి బతకాల్సిన పని ఉంది. పిల్లలు ఒకసాట మేము ఒకసాట అట్లా బతికితే సుఖమే ఉంది. మేము కోరుకునేది ఏంటంటే ఎవరు గెలిచినా ఐటీ ఇక్కడ మా రాజధానిలో పెట్టాలి. మాకు రాజధాని కావాలి. రాజధాని ఇదైతేనే బాగుంటుంది. రాజధాని ఇక్కడ అమరావతి కావాలి. ఐటీ ఇక్కడే ఉండాలా. పిల్లల బతుకు తీరు బయటికి పోకూడదు. అది ఒక్కడైతే కోరుకుంటాం మేము. ఎవరైనా గెలని లోకేష్ గారు కూడా అదే యూత్నం. ఐటీ ఇక్కడ పెట్టాలని. పిల్లలు ఏ నుంచి వెళ్ళి తెలంగాణలో చదువుకోవాల్సిన అవసరం లేదుగా నా పిల్లలు. అదే జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తే నా పిల్లలు బయటకు పోవాల్సిన పని లేదుగా. అందుకని రాజధాని ఏడే ఉండాలయ్యా, లోకేషే గెలవాలి. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తే నా పిల్లలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని మీరే అంటా ఉన్నారు. మరి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం నా ఇప్పుడు 7 వరకు నా వరకు నా ఒపీనియన్ నేను చెప్పా. నేనైతే వైఎస్ఆర్సీపీ అయినా నేను వేసేది ఈసారి లోకేష్గా వేస్తా. ఎందుకంటే మా 5 ఏళ్ళు మారాలి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు అనుకో ఐటీని కారిడార్ చేయాలని అనుకుంటున్నారు. మనం అయితే అట్టేద్దాం. ఈసారి ఏం జరిగిద్దో చూద్దాం. అంతేగాని రాష్ట్రం మొత్తం గాలైతే వైసీపీ అంటున్నారు. మనమైతే మేము ఈసారి ఇటే వేద్దాం అనుకుంటున్నాం. లోకేష్ గెలవాలని కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు కోసం. ఈయన ఒక్కడు గెలిచాడు అనుకో అందరూ గెలుస్తారుగా. కాబట్టి వ్యక్తిగతంగా మీకేమనిపించింది రాజధాని విషయంలో 3 రాజధానుల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు వ్యక్తిగతంగా మీకే విధంగా అనిపించింది? అసలు మూడు రాజధానులు దేనికి ఒరిగిందే లేదబ్బాయి. అసలు ఎవరికి ఉపయోగం లేదు. అది కట్టింది లేదు, పెట్టింది లేదు. కానీ రాజధాని అనేది ఇక్కడ అమరావతి అయితేనే బాగుంటుంది. మాకు పనులు లేక నానా తిప్పలు పడుతున్నాం. 20 రోజులు పని చేసి మళ్ళీ పూట పని చేస్తున్నాం. అదే రాజధాని ఏంటంటే మేము పనులకి ఎత్తుకోవాల్సిన పని లేదుగా. రోజుకి 500 రాని 600 రాని పనులు కూడా లేవు. అదే రాజధాని ఏంటంటే మేము పొరుగురు పోవాల్సిన పని లేదుగా. ఏడే చేసుకుంటాం. అందుకని 3 రాజధానుల వల్ల జనాలకు ఉపయోగం లేదు. ఏది చేసేది లేదు, ఒరిగేది లేదు. అమరావతి రాజధానిగా ఉండాలి. అమరావతి రాజధాని అవ్వాలి.